ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష ప్రారంభించి ఈరోజు 9వ రోజు అవుతుంది. ఆయనకి 67 సంవత్సరాలు. 9 రోజులు అయింది వాటికి ప్రారంభించి. ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం ఎంత ఆందోళనగా ఉంటుందో, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియంది కాదు. ఆయనకు సంబంధించిన కాపు జాతే కాకుండా ఆ సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆయన ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటున్నారా అని ఎంతో ఆందోళన చెందుతున్నారు. అటు డాక్టర్లు కానీ, ఇటు పోలీస్ అధికారులు కానీ, లేదు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ, అటు మంత్రులు కానీ సరైన సమాచారాన్ని వచ్చి ప్రజలకు చేరవేయట్లేదు. ఎందుకోసం చేరవేయట్లేదు ఎవరికి అర్థం అవ్వట్లేదు. పోనీ ఎవరైనా వెళ్ళి చూసి వద్దామంటే పోలీసు ఆంక్షలు పెట్టి ఎవరిని కూడా చుట్టుపక్కల పోనీకంట అడ్డు పెడుతున్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. దయచేసి బేషజాలకు పోవద్దు, ఒంటెద్దు పొగడికి పోవద్దు. సమస్యని సమస్యగా చూస్తూ సమస్యని జట్లం చేయకుండా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. 67 సంవత్సరాల ఒక పెద్ద ఆయన అమరనాథ దీక్ష చేస్తుంటే 9 రోజులు జరిగితే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకంట ఉంటే ఈ అంశాన్ని అంత సున్నితంగా ఆలోచన చేసి దాన్ని పరిష్కారం చేయాలో ఆలోచన చేయండి. మొన్నటి రోజున పోలీస్ అధికారి డిఐజీ, ఆ స్థానిక డిఐజీ, జిల్లా కలెక్టర్ గారు వారితో సంప్రదించి ఒక వడంబడిక అయింది. ఆయన ఇచ్చిన డిమాండ్ని ఏవైతే చెప్పారో వాటిని మేము ప్రభుత్వం అంగీకరించింది, ప్రభుత్వం తరఫున మాట్లాడాం అని 2 అంశాలని వారి నోటితో వారు పత్రికలు చెప్పడం జరిగింది. వారు ఫ్లూయిడ్స్ కూడా తీసుకుంటున్నారని తీసుకోమని మేము చెప్పాం. దాని మీద ఆయన అంగీకరించారు. రేపటికల్లా వారు చెప్పిన అవి తీరుతాయని చెప్పారు. అదే రోజు రాత్ర డిఐజీ, కలెక్టర్, జిల్లా కలెక్టరు ప్రభుత్వం తరఫున సంప్రదింపులు చేసి వాళ్ళు ఏ అంశం అయితే చెప్పారో రాత్ర ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత మంత్రులు బయట ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ప్రెస్తో మాట్లాడుతూ పత్రికల ద్వారా హోంమంత్రి గారు, చినరాజప్ప గారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, ఇంకో మంత్రి గారు, మేమేమీ ఒప్పుకోలేదు, చట్టం దాన్ని బదిలీ చేసుకుపోతుంది, ఆయన ఆరోగ్యం బాగుంది, వైద్య నివేదికలు చూస్తే సాధారణంగా ఎలా ఉన్నాయో అర్థం కావటం లేదు అని వ్యంగ్యంగా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడడం చూస్తే వాళ్ళు ఏమనాలో అర్థం అవ్వట్లేదు, బాధాకరంగా ఉంది. ఇది వారి మాటలా, లేదు ముఖ్యమంత్రి గారితో కలిసి వచ్చి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినని అడుగుతున్నాం. ఇది సమంజసమా అని అడుగుతున్నాం. ఇలాంటి ద్వంద్వ వైఖరుల వల్ల
మీకు వచ్చిన లాభం ఏంటని చెప్పి అడుగుతున్నాం. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేయడం అనేది భావ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాం. ముఖ్యంగా ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న దీక్ష రాజకీయ లాభాక్షకో రాజకీయ కోణంలో చేస్తే సరే, ఒక సామాజిక అంశాన్ని ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన మాటని దాన్ని నెరవేర్చమని చెప్పని ఆయన వచ్చి దీక్ష చేస్తుంటే ఆ ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఏదైతే అంశం ఉందో, తుని ఘట్టం ఉందో దాంట్లో సమగ్రమైన దర్యాప్తు జరపాలి, దర్యాప్తులో వచ్చి నిజ నిజాలు ఎవరైతే అందులో పాల్గొన్నారో నిజంగా కానీ విద్రోహ శక్తి ఏమైనా ఉంటే దాని మీద వారి మీద చర్య తీసుకుని అందరి మీద తీసుకోవద్దు, ముందు సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి ఆయన అడుగుతుంటే, మరి మంత్రులు ఒక పక్క అధికారులు ఒక పక్క ఇలాంటి ద్వంద్వ వైఖరితో చెప్తూ ప్రజలకు వచ్చి ఎంతో ఆందోళన కలిగిస్తూ శాంతి భద్రతల వికాసం కలిగినట్టు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏ ప్రజలు కూడా వీధుల్లోకి వస్తే వారిని అరెస్టులు చేస్తూ సామాజిక వర్గానికి సంబంధించి ప్రత్యక్షంగా ఆ సామాజిక వర్గం ఒక విద్రోహ శక్తుల కింద వారి మీద అవమానకరమైన భాషను మరి పదజాలాన్ని వాడుతూ అధికారులు చేస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నాం. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఇప్పటికైనా దీన్ని ఒక సామాజిక అంశంగా ఆలోచన చేయండి. ఏదైనా కానీ జరగకూడని విషయాలు కానీ జరిగితే ఈ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ప్రవర్తించండి. బాధ్యత రాజ్యంగా దేశజాలాలు పోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఆలోచన చేస్తే ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. దేనికి కూర్చున్నారు? ఒక 2 రోజులు సమయం అయిన తర్వాత మేము కూర్చుని 2 గంటలకే ఆయన వచ్చి కస్టడీలోకి తీసుకుని ఆ రోజు అరెస్ట్ అన్నారు. మంత్రులు వచ్చి సాక్షాత్ హోంమంత్రి అయితే ఎవరిని విడిచిపెట్టే ముద్రగడ పద్మనాభం గారు కూడా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి గంటకో మాట్లాడుతున్నాడు. ఆయన బాధ్యత రాజ్యంగా తెలిసి మాట్లాడుతున్నాడో తిరిగి మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఇంకో మంత్రి వచ్చి ఆయన నివేదికల మీద మరి వైద్య నివేదిక మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు అవమానకరంగా. ఆ కుటుంబ సభ్యులను అయితే మహిళలను చూడకుండా కూడా భార్యని కానీ లేకపోతే కోడలను కానీ వారు ప్రవర్తించిన తీరు చూస్తుంటే అసలు ఆ సామాజిక గురించి మిమ్మల్ని క్షమిస్తుందా అని అడుగుతున్నాను నేను. ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు. అసలు ఎందుకు మీకు ఈ కక్ష? ఎవరి మీద ఈ కక్ష? ప్రజల్లో మీ ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు పరిపాలించమన్నారు. ఏమైనా అంశాలు ఏమైనా సమస్యలు వస్తే సమస్యని సామరస్య పురుషంగా పరిష్కరించుకోమంటే ప్రాంతాల మధ్య తగ్గుపెట్టడం, కులాల మధ్య తగ్గుపెట్టడం, దాన్ని వచ్చి ఎగతాళి చేయడం, అధికారులు మాట్లాడతారు, మంత్రులకు మాట్లాడతారు, ముఖ్యమంత్రి వచ్చి ఒక మాట మాట్లాడతారు, బాధ్యత లేని మాటలు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని అయ్యా బేషజాలకు పోకండి, సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి,
మీరు ఇచ్చిన మాటని నెరవేర్చమని కోరుతున్న దానికి పరిష్కారం చూపెట్టండి. అంతేగాని వ్యక్తిగత పోకట్లకి రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయకండి. రాష్ట్రాన్ని రావణ కష్టం చేయకుండా దయచేసి రాష్ట్రాన్ని రాష్ట్రంగా ఉంచండి. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించండి. పోలీస్ రాజ్యంగా మార్చకండి. సమాజంలో ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎవరి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వండి. మీ గౌరవాన్ని మీరు పుచ్చుకోండి. గౌరవప్రదంగా మెలగండి. అరవై 67 సంవత్సరాలున్న ఆయనకి ఉద్యమం కోసం ఆయన అంశం కోసం ఏదైతే ఈ సామాజిక అంశం ఏదైతే ఎన్నికలప్పుడు మాటిచ్చిన మాట ఉందో తీర్చడానికి ప్రయత్నం చేస్తున్న ఆయనకి ఆయన ప్రాణానికి హాని తలపెట్టకుండా ఆయన ప్రాణానికి పూర్తిగా వారి ఆరోగ్యం కోలుకునేటట్లు సమస్య పరిష్కారం చేసి ఏదైతే మీరు ప్రవర్తించిన అవమానకరమైన తీరైతే ఉందో ప్రభుత్వ అధికారుల ప్రవర్తన తీరైతే ఉందో కుటుంబం మీద దానికి తగినట్లు వారికి సమాధానం చెప్పుకొని సమస్య పరిష్కారం చేయాలని మరి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చేస్తున్నాం. ఇది ఇక్కడ మాట్లాడుతుంది పార్టీకి సంబంధించిన అంశాలు ఇవి. నేను కూడా మీటింగ్కి వెళ్తున్నాను. ఆ మీటింగ్ దగ్గర మీరు రండి. అక్కడ ఆ అంశాలు ఏమున్నాయో అక్కడ మాట్లాడుకుని దానికి ఏమున్నాయో అక్కడ చెప్తాను. అది ఇది పార్టీ మీటింగ్. ఇది పార్టీకి సంబంధించి మా డిమాండ్ వైఎస్ఆర్సీ పార్టీ దీన్ని బేజాలు పోకుండా ఒంటెద్దు పక్కన పోకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయకుండా ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాట నిలబెట్టుకోవడానికి సామరస్యపూరితంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి. పోలీసు రాజ్యం చేయొద్దని చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వైసీపీ రోజు వైసీపీ చేస్తుంది. వైసీపీ పార్టీకిను అంటే వైసీపీ తప్ప తెలుగుదేశం పార్టీలో కాపులు లేరు. వాళ్ళకి అక్కర్లేదు. ఇది మేము దీనికి వ్యతిరేకం ఈ అంశానికి అని చెప్పిన మంత్రులు చెప్పనండి ఆ మంత్రుల్ని మేము వ్యతిరేకం దీనికని ఎవడో నవ్వుతాడండి. ముద్రగడ గారి తాలూకా నివేదికల మీద వచ్చి మనిషికి నోరా తాటిపట్టే తప్పు కదండి అలా మాట్లాడవుతున్నా. మనం విలువ పెంచుకోవాలి. ఏం మాట్లాడినా సరే నిజంగా ఆయన మాట్లాడుంటే మాత్రం చాలా తప్పది. దానికి అతను బేషరతుగా దాన్ని విత్డ్రా చేసుకోవాలి. నేను రాత్రి మాట్లాడింది తొందరపాటులోనో లేకపోతే నా భావం అది కాదు అని చెప్పి ఆయన చెప్పుకోవాలి. ఉద్యమ నాయకులు ఆ విధంగా కించపరిచి మాట్లాడడం అనేది అది న్యాయబద్ధం కాదు. ఇది ఏదండి పార్టీ పరంగా చెప్తున్నాం కదండి. సాయంత్రం సమావేశం ఉంది. మీరే చెప్పి అన్నారు కదా, అడిగారు కదా నన్ను. అవునండి నేను కూడా వెళ్తున్నానని చెప్పాను. అక్కడికి వస్తారు కదా మీరు తమరండి అక్కడికి. అసలు నాకు అర్థమవుతుంది ఏంటంటే అసలు వాళ్ళు పార్టీకి సవాల్ చేయడం ఏంటండి. పార్టీ ఏంటి నాకు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ మాటలు. ఏమేనంటే పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి రాజీనామా చేసి ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత ఇగో బాబు నేను గెలిచాను ఇప్పుడు నన్ను ఏమంటావు అని అప్పుడు అడుగు. కానీ ముందు వచ్చి నువ్వు పార్టీ మారిపోయి నువ్వు వెళ్ళిపోయి నువ్వు పార్టీ మూసేస్తావా? రాత్రి చూస్తాను టీవీలో. ఏం మాటలు అవి? తెలిసి మాట్లాడుతున్నారా?
భయంతో మాట్లాడుతున్నారో అహంకారంతో మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అవి నేను గెలిస్తే నేను మానేస్తాను, నువ్వు పార్టీ మూసేస్తావా? నువ్వు ఈ పార్టీ మీద వచ్చి గెలిచి బీఫారం మీద గెలిచి నేను ఎవరో రాత్రి ఒక ఎమ్మెల్యే తలగా ఎవరో మాట్లాడినప్పుడు విన్నాను. ఏదో నేను సరిగ్గా లాస్ట్లో చూశాను. నేను ఎమ్మెల్యేకి వెళ్ళాను, ఎమ్మెల్యేగా వచ్చానని చెప్పి అంటున్నారు. అప్పుడు ఎమ్మెల్యేకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి వెళ్ళారు నాకు తెలిసి. ఏది అది ఆమోదించారు లేదా పక్కన పెడితే ఆ రాజీనామా లేఖను వచ్చి స్పీకర్కి ఇచ్చి వెళ్ళారు. అవునా కదా? ఇప్పుడు కూడా ఇవ్వండి. దేనికి నాకు అర్థం? సవాలు రోడ్డు మీద ప్రతి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతి వాడిని ఏదో మాట్లాడుతుంది. సవాళ్ళు అంటే ఎలాగంటే అసలు వర్డ్ సవాల్ అనే వర్డ్ ఏంటిది? ఆ సవాల్ అనే వర్డ్కే అభ్యంతరం మీరు అడుగుతుంది దానికి. మీరు వచ్చి మీరు ఎలాగంటే మీరు రాజకీయాలు మానేస్తారని నా ఉద్యోగం మానేస్తారని నువ్వు అన్నావు అనుకో, నువ్వు నా సవాల్ అంటే ధర్మ. ఆ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి ఆ పార్టీ బీఫారం మీద గెలిచి నేను గెలిచి నువ్వు పార్టీ మోసుకుంటావని అసలు ఎందుకు వచ్చావు బీఫారంకి? ఎందుకు ఈ పార్టీలో రావాల్సి వచ్చింది? అప్పుడేమైనా మా బ్యాక్గ్రౌండ్కి ఏమైనా జరిగావనుకో డిస్కషన్లో అవి చెప్పు పోనీ. అవి లేకుండా తిరిగి పార్టీని వచ్చి అను ఒకే స్టేట్కి వస్తున్న ఒకటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పార్టీలు మారడం, వారి అభిమతాలు, వారి రాజకీయాల్లో అక్కడున్న వాళ్ళ విధానాల పట్ల వాళ్ళకు కొన్ని ఉండొచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు అవలంబించాలనేది ఇక్కడ డిస్కషన్ అడుగుతుంది. వైఎస్ఆర్సీ పార్టీ ఏమడుగుతుంది? ఎవరైనా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి విధానం ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. కానీ మీరు ఈ పార్టీలో గెలిచారు కాబట్టి, బీఫారం వచ్చి ఈ మ్యాండేట్ మీద గెలిచారు కాబట్టి, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు కాబట్టి దయచేసి దాన్ని రాజీనామా చేసి చేయండి అని చెప్పి అడిగింది అంతే. దానికి వచ్చి మీరు ఛాలెంజ్ ఏంటి? ఇదే కుస్తీ పోటీల ఛాలెంజ్కి ఇదే మల్ల యుద్ధమా? ప్రజలన్నీ చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఒక నిజంగా ఏమైనా ఉంటే ఆ పేపర్ ఇచ్చిగో ఇగో నీ కాగితం ఇగో నీ ముఖం మీద వచ్చి నాకు అక్కడైతే ఎమ్మెల్యే వదిలేసి అప్పుడు మాట్లాడుకుంటే దానికి ఇంకా బాగుంటుంది. సరే, ఇవాళ అలార్మింగ్ సిచ్యువేషన్ ఇవాళ రాష్ట్రంలో వచ్చి చాలా ఉధృతమైన పరిస్థితుల్లో ఉన్నది. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూ ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అంశాన్ని సామరస్యపూర్వకంగా దాన్ని ప్రయత్నం చేయాలని, ఆయన వెంటనే ఆరోగ్యం కోలుకునేటట్లు ప్రయత్నం చేయాలని బేషాలు పోవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.